హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను వచ్చేసి కజాకిస్తాన్లో ఉన్నాను. కజాకిస్తాన్లో అక్తావ్ అనే సిటీలో ఉన్నాను. సో మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళబోతున్నాం. నేను మీకు మార్కెట్ చూపిస్తాను. మార్కెట్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి దొరుకుతాయి, అవన్నీ మనం ఈరోజు అయితే వెళ్ళి చూద్దాం. సో ఈరోజు మీకోసం అని చెప్పి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే చూస్ చేసుకున్నాను. బస్ నుంచి వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అయితే నేను బస్లో ట్రావెల్ చేయలే కజాకిస్తాన్లో. సో ఇక్కడ బస్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకి ట్యుగీస్ యాప్ ఉంది కదా, ఆ యాప్లో మనం లొకేషన్ వేస్తే వాళ్ళు చూపిస్తారు బస్సు ఎక్కడ ఎక్కాలి, ఏ నెంబర్ బస్ ఎక్కాలి అని. సో నేను ఆ నెంబర్ బస్కి కోసం వెయిట్ చేస్తున్నాను. నా బస్ నెంబర్ వచ్చేసి 1. సో ఆ బస్ నెంబర్ వచ్చేసి 1. ఇదిగో ఇలా నేను యాప్లో ఫైండ్ అవుట్ చేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ ఎక్కాక బస్లో టికెట్ ఎలా తీసుకోవాలి, ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను చూపిస్తాను. ఈ యాప్లో ఏంటంటే బస్సు ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడుంది అనేది కూడా ప్రెసెంట్ చూపిస్తుంది. నాకు వచ్చేసి ఇగో ఇక్కడ కొన్ని బస్సెస్ అయితే ఎలా మూవ్ అవుతాయి ఏంటి నేను చెప్పా కదా, బస్ నెంబర్ 1 అయితే వచ్చేస్తుంది. సో మనం ఈ బస్సు ఎక్కి ఇప్పుడు వెళ్దాం మార్కెట్కి. నా బస్కి వచ్చేసి 8 స్టాప్స్ చూపిస్తుంది. సో 8 స్టాప్స్ ఎక్కాక నా బస్ వచ్చేసి 8 స్టాప్స్ చూపిస్తుంది. సో బస్ పేమెంట్ వచ్చేసి 70 తెంగే అనమాట. 70 తెంగే అంటే ఇంచుమించు ఒక 12 రూపాయలు, 12 రూపీస్ టు 13 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ ఉన్నట్టుంది, వెళ్ళిపోయి కూర్చున్నాం. సో వీళ్ళ బస్సు నార్మల్గా కాస్ట్ వచ్చేసి 12 to 13 రూపీస్ వస్తుంది ఇండియన్ రూపీస్లో. ఏం లేదు, ఇక్కడ కండక్టర్ లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు అనమాట. సో బస్సులో కూర్చున్నాను. బస్సులో టికెట్ ఇవ్వడానికి కండక్టర్ ఎవరు ఉండరు. ఏంటి అంటే ఇలా ఒక పైన స్కానర్ ఉంది కదా, ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ని మనం స్కాన్ చేసి డైరెక్ట్ పేమెంట్ యాప్ నుంచి పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కండక్టర్ కానీ ఎవ్వరు ఇలా ఉండరు. సో ఎవరికి వాళ్ళు కూర్చుంటారు. సో లోపలికి రాగానే డైరెక్ట్ పేమెంట్ చేసి అమౌంట్ కట్టడమే, అంతే. ఇంకా ఇప్పుడు నా ప్లేస్ వచ్చేసి 8 స్టాప్స్ తర్వాత. సో చెప్పా కదా, ఆ మ్యాప్ బట్టి ఎన్ని స్టాప్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఎన్ని స్టాప్స్ ఉన్నాయి అనేది నేను ఫాలో అవ్వకుంటూ వెళ్ళాలంతే.
ఇదే నేను చెప్పినట్టు ఏంటంటే కండక్టర్ ఉండడు. సో మనం డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఈ స్టాప్ నాది అని చెప్తే అతను ఆపుతాడనమాట. బస్ స్టాప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఆపుతాడు. ఇందాక మరి పేమెంట్ ఎలా చేస్తాము, మనం ఎక్కడ ఎక్కుతాము ఎక్కడ దిగుతాము అనేది ఒక డౌట్ ఉంటుంది కదా. సో యాక్చువల్లీ ఏంటంటే నువ్వు ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగినా కూడా 70 తెంగే కట్టాలి. అంటే లైక్ 12 రూపాయలు కట్టాలి. ఎన్ని స్టాప్స్ అనేది ఇంకా అది మన ఇష్టం, ఎక్కడ దిగుతాం అనేది అది మన ఇష్టం అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్కి వచ్చామో మార్కెట్లో 2 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి బయట నార్మల్గా ఇలా ఫుట్పాత్ మీద మనం కొంటాం కదా అలాంటివి ఉన్నాయి. ఇంకోటి లోపడి ఉంటాయి. సో బయట లోపలికి ఏం ఫరక్ ఉంటుందో నేను చూపిస్తాను. సో ఈ రోలో ఈ స్ట్రీట్లో వచ్చేసి అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట. ఈ పిల్లలు ఆడుకునే బొమ్మలు, అంత ప్లాస్టిక్ ఐటము. సో బ్యాగ్స్, చెప్పులు, ఇవన్నీ ఇంకా చిన్న చిన్న పిల్లలకి సంబంధించినవి, స్టేషనరీ ఐటమ్స్, స్టిక్కర్స్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఆ టైస్ చూడండి, కలర్ టైస్, ఇవి ఆడుకునే బొమ్మలు. సో ఈ మార్కెట్ పేరు వచ్చేసి ఎల్లో మార్కెట్. ఈ సిటీలో ఎల్లో మార్కెట్ అని ఉంది. వేరే సిటీ అల్మాటీ, అస్తానాలో అయితే గ్రీన్ మార్కెట్ అని ఉంటుంది. సో ప్రతి సిటీలో ఒక మార్కెట్ ఉంటుంది. సో ఈ మార్కెట్లో చాలామంది వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చి ఒక షాప్ వెతుక్కొని రెంట్ ఇచ్చుకొని సేల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు అజర్బైజాన్, వేరే కంట్రీ నుంచి, జార్జియా నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి, అంటే ఇది సీకి దగ్గర కదా, సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ బిజినెసెస్ చేసుకుంటారనమాట, షాప్స్ ఇలా పెట్టి. సో ఈ ఈ ఈ స్ట్రీట్కి వెళ్తే ఇక్కడ అన్ని క్లాతింగ్స్, నైట్ ప్యాంట్స్ అవన్నీ. ఇంకా లోపలి కూడా ఉంది. లోపలికి బయటికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అనేది చూడొచ్చు మనం. ఇప్పుడు వింటర్ కాబట్టి నార్మల్లీ స్వెటర్స్ ఎక్కువ అమ్ముతున్నారు. Ой, ви мене навіть не сержусь. సో ఈ బ్యాగ్స్, ఈ రో వచ్చేసి మ్యాక్సిమం లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలు కానీ లేడీస్ కానీ. యాక్చువల్లీ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఎట్ సైడ్ నుంచి వెళ్ళాలి అని. సో వీళ్ళ స్టైల్ ఆఫ్ వేరింగ్ క్లోతింగ్స్ వచ్చేసి మ్యాక్సిమం స్వెటర్ టైప్లో ఉంటుంది. ఇంకా ఏంటి అంటే
వీళ్ళ క్లోతింగ్ స్టైల్ అంతా యూరోపియన్ కల్చర్ లాగానే ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, అంటే అందరూ లేడీస్ ఉన్నారు, నేను కూడా లేడీస్ సెషన్లోకి వచ్చాను. ఇక్కడ వీడియో తీయాలా వద్దా, వాళ్ళు ఏమన్నా అంటారా అని. అంటే లేడీస్లా నీకేం పని అని అడిగితే అప్పుడేం చెప్తాం మనం? సో మనం ఇప్పుడైతే మార్కెట్ ఎండ్కి అయితే వచ్చాము. ఇటు సైడ్ అంతా చిన్న పిల్లలు ఉన్నాయి. ఇదంతా కిడ్స్ సెక్షన్ అన్నమాట. లేడీస్ చెప్పులు, పిల్లల షూస్. సో ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అన్నీ చీప్. సో ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ అన్నీ చీప్, కానీ అలా అని క్వాలిటీ ఉండదు అని చెప్పలేము. క్వాలిటీ అయితే బాగుంటుంది, చీప్లో అయినా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో బయట నార్మల్గా మొత్తం స్వెటర్స్ అయ్యే అమ్ముతున్నారు, ఎందుకంటే ఇప్పుడు వింటర్ టైం కదా, సో అంత చల్ల ఉంటుంది కాబట్టి స్వెటర్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపల మీకు మార్కెట్ అయితే చూపిస్తాను. మార్కెట్లో ఎలా ఉంటుంది ఏంటి అదంతా. ఇదంతా స్నాక్ షాప్. ఇటు సైడ్ వచ్చేసి ఫ్రూట్స్ అన్నమాట, ఫుడ్. సో ఇవన్నీ వచ్చేసి స్వీట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్. ఇవన్నీ మిల్క్ మేడ్ స్వీట్స్ అన్నమాట. ఇటు సైడ్ చూసుకుంటే ఇలా షాప్స్ ఉంటాయి. ఫస్ట్ టైం ఇట్లా వీడియో తీస్తుంటే వీళ్ళందరు రియాక్షన్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఎవడరా వీడియో ఎందుకు తీస్తున్నాడు అని. అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు అనమాట. ఎందుకు తీస్తున్నారు వీడియో. ముఖ్యంగా ఇక్కడున్న ప్రజలకైతే లైక్ వీళ్ళకంతా నచ్చదు వీడియో ఎందుకు తీస్తున్నారు వీడియో. సో కొన్నిసార్లు వీడియో తీసే ముందు వీళ్ళు పక్కన నుంచి వీడియో కెమెరాలో పడొద్దని పక్కన నుంచి పక్కకే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి బేకరీ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. హలో,
సో మ్యాక్సిమం ఇక్కడ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా రాగానే నాకు లోపల ఇట్లా ఒక ఫిష్ స్మెల్ అయితే వచ్చింది. సో ఫిషెస్ కోసం చూస్తున్నా, చూపిద్దాము అని. అదైతే ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. సో నేను మార్కెట్ అనగానే ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే మొత్తం క్రౌడీగా ఏరియా అంతా, మొత్తం దుకాన్లు అంతా ఇట్లా ఉంటుంది అనుకున్నా. కానీ ఇక్కడ ఎట్లుందంటే మొత్తం ఇగో ఇలా చాలా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. కింద కూడా చూస్తే ఒక నీట్నెస్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా ఒక నీట్గా క్లీన్గా పెట్టుకున్నారు. సో ఇటు సైడ్ వచ్చేస్తే చేపలు. ఏంట్రా స్మెల్ వచ్చింది అని అనుకున్నా లోపలికి వచ్చినప్పుడు. సో ఫిషెస్, అంతా ఫిషెస్ అన్నమాట. ఇప్పుడు లోపల ఉండే స్టోర్స్కి వెళ్దాం. ఎట్లుంటుంది లోపల ఉండే స్టోర్స్ ఇవన్నీ. ఇదిగో అంటే ఇవన్నీ ఇక్కడికిక్కడే చేసిన స్టోర్స్. బయటకి లోపలికి చాలా అరేంజ్ చేసి మంచిగా పెడతారనమాట. Al baktın çekim bu karışık. Anladın mı? సో ఇదంతా బొమ్మల సెషన్ అన్నమాట. సో వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేసి మ్యాక్సిమం చైనా నుంచే. మనం ఇండియా వాళ్ళం ఎలా చైనా నుంచి ఈ ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే. వీళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ చైనా నుంచే కొంటారు. పైకి వెళ్తే మెన్స్ సెషన్ అన్నమాట. సో కిందంతా చిన్నపిల్లలది, లేడీస్ది, ఇంకా బొమ్మలు అవన్నీ ఐటమ్స్ ఉన్నాయి. పైకి వెళ్తే మొత్తం మెన్స్ ఏరియా. ఐ డోంట్ నో కజాక్. Казак. По-русски знаешь? Индия. Как söyleyeyim? Как можно?
నమస్తే. Ah, ఇండియా నమస్తే. హిందీ. India, Uh-huh. Americans. No. Say hi. Hi. This is your store? Is this your store? Can I take video? Ahmed. సో ఇవన్నీ షూస్ అన్ని బ్రాండెడ్ షూస్ ఉంటాయి. బ్రాండెడ్ అంటే అదే షూస్ వచ్చేసి ఎలా అంటే చీప్ అండ్ బెస్ట్ షూస్ ఉంటాయి అన్నమాట. రహ్మత్ అవుదా? ఓకే నేను ఒక్కసారి సలాం అలైకుం. ఖలైసిస్ ఆగాయి జాక్సిమా. అయితే Hindistan'dan geldim buraya. వీళ్ళ షూస్ అన్నీ చైనా నుంచి వస్తాయి. ఫ్రమ్ వేర్ యు ఆర్ బయింగ్ ద షూస్? చైనా, చైనా, రష్యా, Да, China, Turция. తుర్కీ, చైనా, తుర్కీ. సో Palavina China, Palavina Türkiye. సో హాఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంతా చైనా నుంచి తీసుకుంటారు, ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి తుర్కీ నుంచి తీసుకుంటారు అనమాట. సో ఈ షూస్ వచ్చేసి బ్రాండెడ్ కాకపోయినా కూడా ఈ వెదర్ కండిషన్కి చాలా మంచిగా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట. Pakistanlı sen. పాకిస్తాన్ జోక్, ఇండియా, హిందుస్థాన్, Hindistan, Bangladeş. Ben Azerbaycan. 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 Siz Türkçe biliyor musunuz? Biliyorum, niye bilmiyorum Ben abi. de biliyorum. Bir Ben Türkçe biliyorum. danışta niye danışmıyorsun? Bunun Türkçeden de var bu malda, Aha. Çin'de var. Aa, Bunu niye istiyorsun şimdi bunu? Ne istiyorsan bunu? YouTube. Ne yapıyor? YouTube'a. YouTube'da. Beni tartta YouTube'a koy. Evet evet. Beni tartırsan. YouTube channel. Astık. Naçanli. Siz channel var YouTube'a? Yok YouTube'um yok. Ben channel var YouTube'da. Adın nerede YouTube'da? tek. సో ఇతను వచ్చేసి అజర్బైజాన్ నుంచి. సో ఇతనికి కొంచెం తుర్కీ వచ్చు, నాకు కొంచెం తుర్కిష్ వచ్చు కాబట్టి అలా కాంటాక్ట్ చేశాను. Türkçe danışabiliyorum dedi. Ben biliyorum ama az biliyorum. Az da bulsa bilirsen de. Biliyorum. Ben hiç de bilem Türkçe. Azerbaycan Türk bir dil. Aa, Dili bir Türkçe Azerbaycan. evet evet. Sen Aktau'da oturuyorsan da. Yok ağay, ben Aktav'da mugalim. Mellum. Bildim. Ice mektep var. Orada mellum. Okulda, aha. Bildim, başa düştüm. Hmm. Şimdi burada olacak bu. Buraya Evet, koyarsan. Çıktı. Bugün yok, yarın. Patviska koy da ben patviska sal. Seni sal, özünü sal patviskaya. Burada. Novi. Bu Kaspi. Patviska koydun mu beni seni? Aa, Patvisinin oğlumda sağ. evet evet. Al. Seni burus yerim o benim. Hı hı. Bu men. Sö. Oldu abi. Oldu mu? Sö oldu. Oldu. Koyarsan Görüşürüz. bakalım. Davay sağ ol. Görüşürüz, sağ Davay. olasınız. Bir boy bir emeceğim. Rahmet abi. Dostum. 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 సో ఇక్కడ ఇటు సైడ్ అంతా మెన్స్ అన్నమాట. టీ షర్ట్స్, షర్ట్స్, షూస్ అన్నీ ఇంకా వీళ్ళ ఇక్కడ రిలేటెడ్. నార్మల్ వీడియో అయితే తీస్తున్నాను, బట్ నా వాయిస్ మీకు అందుతుందా లేదా, రావట్లేదా అనేది ఒకసారి పెట్టి చూశాక అర్థమవుతుంది. సో ఇక్కడ నేను కాస్ట్ గురించి ఎందుకు ఏం చెప్పలేదు అని అంటే, నాకు నార్మల్గా కాస్ట్ ఇప్పుడు ఎవాల్యుయేట్ చేయాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని నార్మల్ టీ షర్ట్స్ అలాంటివి ఉండే, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు అంతా వింటర్ క్లాతింగ్స్ ఉన్నాయి. సో మనం సౌత్లో ఉంటాం, మనకంత వింటర్ క్లాతింగ్స్కి ఇక్కడ కంపేర్ చేసే అవసరం ఉండదు. సో అందుకని నేను వాళ్ళ రేట్లు ఏంది ఏంటి అనేది అసలు అయితే ఏం అడగలేదు. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పక్కా పార్ట్ 2 వీడియో అయితే పెడతాను, ఎలా ఉంది ఏంటి అని.
చాలామంది వీడియో అయితే చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అంటే లైక్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కాబట్టి ఎర్రర్స్ అయితే ఉంటాయి. బట్ ఇలానే చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుందని నా ఫీలింగ్. అది ఎక్స్పీరియన్స్ రావాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి అంటే మీ సపోర్ట్ పక్కా ఉండాలి నాకు. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ పెడతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.